ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 37వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడి దేవుడే మనకు సమస్తం, ఆయన మనకు చాలును అని వెళ్తుంటే, ఎంతో మనకి విశ్వాసం మీద ఆయన మీద ఆనుకొని వెళ్తుంటే మనకి ఎన్నో కదలికలు లేదా మనల్ని డిస్టర్బ్ చేసే ఎన్నో పరిస్థితులు కనపడుతూ ఉంటాయి కళ్ళకి. ఇటువంటి పరిస్థితులు నిజంగానే మనల్ని కలవరపెడతాయి. మరి ముఖ్యంగా బుద్ధిహీనులు వర్ధిల్లుతూ ఉంటారు. ఏ విధమైన దేవుని మీద ఆసక్తి లేని వారు ఎంతో అభివృద్ధి పొందుతూ ఉంటారు. దురాలోచన కలిగిన వారు, కీడు చేసేవాడు, భక్తిహీనులు వీళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో మానవ హృదయం కదా కొంచెము మనం తలదిల్లుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో నీవు నీ మార్గము యెహోవాకు అప్పగించమని దావీదు కూడా ఇటువంటి సందర్భాలు ఎదుర్కొన్నాడు. మరియు లోయల్లో తన జీవితం గడిపాడు, అడవుల్లో పరిగెత్తాడు, వేరే దేశంలో వెళ్ళి తలదాచుకున్నాడు, తన పిచ్చివాడిలాగా నటించాడు. ఇలాగా తనకి అన్ని విధాలుగా దేవుని మీద ఆధారపడుతూ మరి న్యాయవంతమైన జీవితం జీవిస్తున్న ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తను దేవుని మీద విశ్వాసం వదలలేదు. అప్పుడు ఏమంటున్నాడంటే, ఇటువంటి సమయంలో నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము అని. మనం ఏ భారం మొయ్యాలి అన్నది దేవుని ఉద్దేశం కాదు. మన భారాలన్నీ ఆయన మీద వేయాలని, మనం భారం లేకుండా ఉండాలని. ఏ పరిస్థితులను కూడా మనం చింతించటం వల్ల మార్చలేము. ఒక్క తెల్ల వెంట్రుకలను కూడా నల్లది తెల్లగా చేయలేము. ఏ పరిస్థితులు మన చేతిలో లేవు. కేవలము నువ్వు దేవుని పైన ఆధారపడు అని దావీదు మనకి ఎంతో ధైర్యపరిచే మాటలు చెప్తున్నాడు. ఆయన్నే నమ్ముకోవాలి. ఆయన నమ్ముకున్నప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన మీద నమ్ముకో అని చెప్తున్నాడు. తప్పకుండా నీ కార్యము నెరవేరుస్తారు. ఎందుకంటే మనం మనుషులమై ఉండి కొంచెం తొందరపడతాం, కానీ తప్పకుండా దేవుడు తన ప్రణాళిక ప్రకారం గొప్ప కార్యాలు చేస్తాడు. ఇటువంటి కార్యాలు మన జీవితంలో చూచి మనం ఎక్కడా నిరసించిపోకుండా దేవుళ్ళు ఎదుగునట్లుగా, అద్భుత కార్యములు చూడనట్టుగా దేవుని సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అనేసా, ఈ లోక జీవితంలో నేను ఎదుర్కొంటున్న శ్రమలు ఏవి కూడా శ్రమలు కాదు, అవన్నీ నాకు తెలిసినవే, నేను మీతో ఉన్నానని చెప్తున్న గొప్ప ధైర్యమైన మాటల నిమిత్తమైన కృతజ్ఞతలు ప్రభా. మరి మా ఎడల మా కన్నుల ముందు గొప్ప కార్యములు మాకు సిద్ధం చేసేవు తండ్రి. నిరసించిపోకుండా మా పనుల భారం అంతా నీ మీద వేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.